అందరు కూడా ఆబ్జెక్ట్ చేస్తున్నారు. ఈ మూడు నువ్వు ఐటీఎస్ని, అడ్వాన్స్డ్ స్కిల్ సెంటర్స్ని స్కిల్ యూనివర్సిటీకి పరిధిలో తెచ్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. కానీ మా పాలిటెక్నిక్ కాలేజెస్ని మీరు ఈ స్కిల్ యూనివర్సిటీకి అఫిలియేషన్ చేయడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ అభిప్రాయం. గత 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీ తరఫున, మా పార్టీ బీఆర్ఎస్ తరఫున మేము కొంచెం దీన్ని క్షుణ్ణంగా లోతుగా మేము ఆలోచన చేయడం జరిగింది. ఈ జీవో మొత్తంలో మళ్ళీ ఏం చెప్తాడు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యాక్ట్ 2024ను తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ఈ రెండింటిని కూడా ఏమైనా అమెండ్మెంట్ చేయాలన్నా లేదా కొత్త చట్టాలు తీసుకురావాలన్నా మీరు ఆలోచన చేయమని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి జీవో ఇది. స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంది అనేది మళ్ళీ లోతుగా నేను పరిశీలించడం జరిగింది. గెజిట్ పబ్లికేషన్ ఎప్పుడు వచ్చింది? ఇది ఆగస్టు 14, అంటే ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం, 2024 ఆగస్టు 14 నాడు 2 సంవత్సరాల క్రితము స్కిల్ యూనివర్సిటీ మన రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పడ్డది. ఈ స్కిల్ యూనివర్సిటీ మొత్తం గెజిట్ మొత్తం ఈ జియోస్ అన్నీ ఈ చట్టంలో ఉన్నటువంటి అవన్నీ కూడా చూడడం జరిగింది. అయితే ఈ స్కిల్ యూనివర్సిటీ చట్టం బాగానే ఉంది, కానీ ఈ యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం యూజీసీ ఏదైతే దాన్ని రికగ్నైజేషన్ చేసిందో అది 19 నవంబర్ 2024 నాడు యూజీసీ ఒక లెటర్ ద్వారా దీన్ని రికగ్నైజ్ చేసింది స్కిల్ యూనివర్సిటీని. దీంట్లో ఏం చెప్తుంది? ద యూనివర్సిటీ ఈజ్ ఎంపవర్డ్ టు అవార్డ్ డిగ్రీస్ as specified by the UGC under section 22 of the UGC Act 1956. అంటే ఈ స్కిల్ యూనివర్సిటీ కేవలము డిగ్రీలు మాత్రమే అవార్డు చేసేటానికి ఈ యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. ఏది? ఈ స్కిల్ యూనివర్సిటీకి. మరి ఈ పిల్లలు చదువుకునేది డిగ్రీ కాదు, ఈ పిల్లలు చదువుకునేది ఏంది? పాలిటెక్నిక్. ఇట్ ఈస్ ఓన్లీ డిప్లొమా. సో యాజ్ ఆన్ టుడే ఈ నిమిషానికి ఈ యూనివర్సిటీ ఏదైతే స్కిల్ యూనివర్సిటీ వచ్చిందో చట్టం ద్వారా, ఈ చట్టం కేవలము డిగ్రీలు ఇవ్వడానికి మాత్రమే ఈ యూనివర్సిటీకి అర్హత ఉన్నది. అయితే సెక్షన్ 2F ఆఫ్ ది యూజీసీ యాక్ట్ ద్వారా వీళ్ళు సమ్మతి ఉన్నది. కానీ ఏఐసిటి ఇవన్నీ కూడా పర్మిషన్లు తీసుకురావాలి. ఈ నిమిషానికి పర్మిషన్లు లేవు. అయితే మా పిల్లల అభ్యంతరము, మా పార్టీ తరఫున మా అభ్యంతరం ఏంటంటే, ఈ ఇన్స్టిట్యూషన్ ఏదైతే పాలిటెక్నిక్ కాలేజెస్ అయితే ఉన్నదో అది స్వాతంత్రం రాకముందు నుండి ఈ నవీన భారతమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియలైజ్డ్ రివల్యూషన్, పారిశ్రామిక విప్లవం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన తదనంతరము ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కోర్సెస్ డిగ్రీ కాకుండా ఒక డిప్లొమా ఉండాలి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో పనిచేయడానికి, పెద్ద పెద్ద పరిశ్రమలో పనిచేయడానికి. వీటికన్నిటి కూడా పారిశ్రామిక రంగంలో టెక్నాలజీ ఉన్నటువంటి ఒక డిప్లొమా హోల్డర్స్ కావాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ఇన్స్టిట్యూట్స్. దీనికి మన రాష్ట్రంలో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఈ సంస్థ సమైక్య ఆంధ్రప్రదేశ్లో పుట్టి గత 60-70 సంవత్సరాల నుండి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం తెచ్చుకున్నది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. దానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజెస్ ఒక 50-60 ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఒక 50-60 ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్కి అఫిలియేట్ ఉన్నాయి. ఈ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి అఫిలియేట్ అయి పర్మిషన్ ద్వారా నడుస్తుంది. ఈ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్స్కి ప్రపంచవ్యాప్తంగా రికగ్నైజేషన్ అది. ఈరోజు ఈ స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చింది అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద తీసుకొచ్చారు.
ఈరోజు ఈ పిల్లల అనుమానాలు ఏంటంటే మేము ప్రభుత్వ ఇంజనీర్ డిప్లొమా కాలేజీలో చదువుతున్నాము, మేము మెరిట్ స్టూడెంట్స్మి, చాలా పేద వర్గాలు, బలహీన వర్గాలు, ఆర్థికంగా మరి కొంత ఇబ్బందిలో ఉన్నటువంటి కుటుంబాలు, తర్వాత మెరుగైనటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ ఈ పాలిటెక్నిక్ కాలేజెస్లో మేము చదువుకుంటున్నాం. మమ్మల్ని ఈ యూనివర్సిటీకి ఎందుకు అఫిలియేట్ చేసిరనేది వాళ్ళ అనుమానాలు. దీన్ని ఒక 3-4 రోజుల క్రితము మన లేబర్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఈ పిల్లల దగ్గర పోయి మీకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషనే ఉంటుంది, అదేవిధంగా మీకు మరి లేటరల్ ఎంట్రీ బీటెక్ చదువుకోవడానికి మీరు ఈసెట్ కూడా మీరు రాసుకోవచ్చు అని ఇవన్నీ చెప్పాడు. మరి అవన్నీ ఉన్న తర్వాత యూనివర్సిటీకి ఎందుకు అఫిలియేషను? యు ఆర్ నాట్ అవార్డింగ్ ఏ డిగ్రీ వివేక్ గారు, దే ఆర్ ఓన్లీ డిప్లొమా హోల్డర్స్. అండ్ యాజ్ పర్ ది యూజీసీ లెటర్ డేటెడ్ 19 November 2024, యూజీసీ ఇచ్చిన లెటర్ ద్వారా యు ఆర్ ఓన్లీ ఎంపవర్డ్ టు గ్రాంట్ డిగ్రీస్, నాట్ డిప్లొమాస్. నీకు అంత ప్రేమ ఉంటే ఈ విద్యార్థుల పైన నువ్వు ఈసెట్ ద్వారా పాస్ అయితే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టు. ఇదే స్కిల్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి జేఎన్టీయూకు ధీటుగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టు. ఈ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ పాస్ అయిన తర్వాత వాళ్ళు లేటరల్ ఎంట్రీ లోపల బీటెక్ చదువుకుంటారు. తర్వాత స్కిల్కును టెక్నాలజీకి చాలా తేడా ఉన్నది. స్కిల్ అంటే ఒకే పనిలో వానికి నైపుణ్యత. స్కిల్ ఈజ్ నథింగ్ బట్ నైపుణ్యత. టెక్నాలజీ ఈజ్ ఎంటైర్ టెక్నాలజీ, దట్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇలా డిప్లొమా హోల్డర్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఆతృతున్నారు. వీళ్ళందరూ కూడా చదువుకోవాలన్న టెక్నాలజీ, దే ఆర్ టెక్నాలజీ స్టూడెంట్స్, దే ఆర్ నాట్ స్కిల్ స్టూడెంట్స్. కాకపోతే మీరు అనొచ్చు టెక్నాలజీ స్టూడెంట్స్ కూడా స్కిల్ లేదని. అది భారతదేశం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య. అది డ్యూరింగ్ మై టెన్యూర్ యాజ్ ఎంపీ మేము పార్లమెంట్లో దీనిపైన మాట్లాడినాము. కేంద్రంలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పడ్డది. సో దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇవాళ ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ని కొనసాగిస్తూ ఇదే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్కే అఫిలియేషన్ ఉంటూ నీకు నైపుణ్యత పట్ల ప్రేమ ఉన్నది కాబట్టి వీళ్ళకి నేర్పు. ఎవడొద్దన్నాడు? అదే పాలిటెక్నిక్స్ లోపల మంచి మిషన్స్ పెట్టు, మంచి టెక్నాలజీ డ్రివెన్ టీచింగ్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి చెప్పి పిల్లలకి వద్దంటున్నారా వాళ్ళు? సో నిజంగా ఈ స్కిల్ యూనివర్సిటీ మొత్తం చదివిన తర్వాత దీనిలో రాసుకున్న దానికును ఈ జీవో 97కి ఫుల్ కాంట్రడిక్షన్. ఇది రాసుకున్న యూనివర్సిటీ స్కిల్లింగ్ కోసం పెట్టినాం, మంచిదే స్కిల్ యూనివర్సిటీ. కానీ నువ్వు స్కిల్ మీదనే పెడుతూ అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మహేంద్ర కంపెనీ ఉన్నది ఇక్కడ హైదరాబాద్లో ఉన్న రెడ్డి ల్యాబ్స్, ఈ ల్యాబ్స్, ఆ ల్యాబ్స్ అన్నీ కూడా దీంట్లో మెంబర్లు ఉన్నారు. ఏది ఈ స్కిల్ యూనివర్సిటీ ఒకట. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు అవసరం ఉండేదే. ఇవాళ ఏ పరిధిలో వాళ్ళకి అవసరం ఉన్నదో గదే వాళ్ళు కావాలంటారు. కాదు కదా, ఈ పిల్లలకి అక్కడ వరకు పరిమితం వీళ్ళు కాదు కదా, దానికే పరిమితం కావడానికి వీళ్ళు చదువుకుంటలేరు కదా. కాబట్టి ఈ సబ్జెక్ట్ పైన మళ్ళీ పునరాలోచించాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. అంత హ్యాపెజార్గా దాన్ని ఏమంటారు, గాయ తిరుగుడు అంటారు మా తెలంగాణ భాషలో. అటు ఇటు ఆలోచిస్తాను. నీ అధికారులు ఎవరో నాకు తెలియదు, ఏమి ఆలోచిస్తారో. జయశ్రంజన్ ఒక మంచి ఆయన ఐఐటీలో చదివేండు. మీ దగ్గర ఐఐటీ స్టూడెంట్స్ చాలామంది ఐఏఎస్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఖరాబ్ చేయొద్దు. ఇంకొక ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ మురళి గారు, వారు ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అంటే వీళ్ళు ఇక్కడికి చదువు బంద్ చేయాలంట. ఇది ఎక్కడే మురళి, నువ్వు చాలా పేద వర్గాల నుంచి వచ్చినావు. ఐ నో దట్ యు ఆర్ ఎ సివిల్ ఇంజనీర్ అండ్ చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్ వచ్చింది. నువ్వు ఎట్లా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ చదువు బంద్ చేయాలంటావు? దట్స్ రాంగ్. కాకపోతే వాళ్ళందరూ ఇంజనీరింగ్ చదివితే మనం మెచ్చుకోవాలి.